హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 77. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆది శ్రేష్ఠ ఆ రాత్రిని అందమైన మరుపురాని రేయిగా మలుచుకుంటారు. ఉదయం నిద్ర లేచేసరికి ఒకరి కౌగిల్లో ఒకరు ఉంటారు. తనని గట్టిగా పట్టుకొని నిద్రపోతున్న శ్రేష్ఠని చూసి అమ్మోడు తల్లి అని తనతో ఢీకొట్టి నుదుటి మీద ముద్దు పెడతాడు. రాక్షసివే కాని బంగారం అంటాడు. రాక్షసి అని తెలిసినప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు అని కళ్ళు మూసుకొని అడుగుతుంది శ్రేష్ఠ. అప్పుడు తెలీదు, తర్వాత తెలిసింది. ఇక పెళ్ళయ్యకి ఏం చేయలేను కదా, అడ్జస్ట్ అవుతున్నాను అంటాడు. నిన్ను రాక్షసి అంటావా? నిన్ను అంటూ గుండెల మీద పిడికిలతో కొడుతుంది శ్రేష్ఠ. అందుకే నేను అమ్మోరు తల్లి అనేది అంటూ చేతులు పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు. మరేమో నాకు ఏంటి, ఏం కావాలి అడుగు. షాపింగ్కి వెళ్ళాలా అని అడుగుతాడు ఆది. కాదు, మరేంటో అడగరా. నాకు బుల్లి ఆది కావాలి అని సిగ్గుపడుతూ అంటుంది శ్రేష్ఠ. ఆహా, ఇంకేమీ వద్దా? ఒకడు చాలా, ఒక డజన్ మంది కావాలా? నేను సీరియస్గా అడుగుతున్నాను, మీకు ఎగతాళిగా ఉందా అంటుంది శ్రేష్ఠ. నాకైతే బుల్లి శ్రేష్ఠ కావాలి, కానీ ఇప్పుడే వద్దు అంటాడు ఆది. అదేంటి, ఎందుకొద్దు? మనకి పెళ్లి జరిగింది కొన్ని నెలలు కూడా అవ్వలేదు. అందులో మనమిద్దరం దగ్గరయ్యి చాలా కొద్ది రోజులు మాత్రమైంది. ఇంత ఎర్లీగా పిల్లలు అవసరం లేదు. మరి పిల్స్ యూజ్ చేయనా? ఏమీ అవసరం లేదు. మనం స్పెషల్గా ప్లాన్ చేయొద్దు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే నో ప్రాబ్లం అంటాడు. ఎందుకు వద్దంటున్నారో చెప్పలేదు. శ్రేష్ఠ వదినని చూసావు కదా, తనకి జాబ్ చేయడం చాలా ఇష్టం. అన్నయ్య కూడా తనని కంపెనీకి పంపిద్దాం అనుకున్నాడు. అదే ఇప్పుడు రాకీ ఉన్నాడు కదా, ఆ కంపెనీకి వదినని పంపించాలనుకున్నాం. కానీ రాకీని సెటిల్ చేయాలని వదిన సాక్రిఫైస్ చేసింది. ఎంత కాదనుకున్నా తనలో కొంచెం దిగులుంది. కొన్నాళ్ళు కంపెనీని చూసుకుంటే బాగుండేదని తనలో ఇప్పటికీ ఆ ఫీలింగ్ ఉంది. కానీ తనకు అవకాశం కలిసి రాలేదు. అది ఆది చెప్పేది శ్రద్ధగా వింటూ ఉంటుంది. నువ్వు అలా ఫీల్ అవ్వడానికి వీల్లేదు. హ్యాపీగా బిజినెస్ చేసుకో, అన్నీ నేర్చుకో. నేను లేకపోయినా సరే నువ్వు మెయింటైన్ చేయగలగాలి. ఇది తెలీదు అనే మాట నీ నోట్లో నుంచి రాకూడదు. నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడు బేబీని ప్లాన్ చేద్దాం అంటాడు. ఒకవేళ మధ్యలో ప్రెగ్నెన్సీ వస్తే రానివ్వు, అదేం పెద్ద విషయం కాదు. అప్పుడు కూడా నువ్వు ఆఫీస్కి రావాల్సింది. అక్కడ ఎలాగో పర్సనల్ రూమ్ ఉంది కాబట్టి అక్కడే రెస్ట్ తీసుకో. కొద్దిసేపు వర్క్ చేయి, అంతేకాని ఇంట్లోనే ఉంటానంటే కుదరదు. నా గురించి ఇంత ఆలోచిస్తున్నారా అని అలాగే చూస్తుంది శ్రేష్ఠ. అసలు నీ వయసు ఎంత? ఇప్పుడే బేబీని ప్లాన్ చేయడానికి? ఇంకో 2 years ఆగినా ఇబ్బంది లేదు. ఇంకా మెచ్యూరిటీ వస్తుంది అంటాడు. అంటే ఇప్పుడు నాకు మెచ్యూరిటీ లేదా అని చిరుకోపంగా అడుగుతుంది శ్రేష్ఠ. అందుకే నిన్ను అమ్మడు తల్లి అనేది. ఇప్పుడు లేదు అనలేదు. 2 yearsకి ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నాను. ఇప్పుడు ఉంటేనే కదా అప్పటికి పెరిగేది అని క్లారిటీ ఇస్తాడు. తన గురించి అంత బాగా ఆలోచించి అంత కేర్ తీసుకుంటుంటే శ్రేష్ఠకి ఇష్టంగా అనిపించి గట్టిగా కౌగిలించుకొని తన గుండెలో ఒదిగిపోతుంది. ఏంటి, మళ్ళీ మొదలు పెడదామా అని అల్లరిగా అడుగుతాడు ఆది. నీకు సిగ్గులేదు? మరి ఇందాక బేబీ కావాలన్నావు కదా. సిగ్గుపడితే బేబీ రాదు. నువ్వే ఇంకా బేబీలా ఉన్నావు. ఇప్పుడే నీకు బేబీ వద్దులే. ఎలాగో వదినకి కొద్ది రోజుల్లో బేబీ పుడుతుంది కదా. తనను ప్రేమగా చూసుకో, తర్వాత నన్ను బేబీ గురించి చూద్దాం అంటాడు. సరేలే, నీ ఇష్టం. ఇక లేవండి, టైం అవుతుంది కదా. లేవాలని లేదు అంటూ తనను దగ్గరికి లాక్కొని ముద్దులతో ముంచెత్తుతూ మళ్ళీ మొదలు పెడతాడు ఆది. శ్రేష్ఠ కూడా నా భర్తకి నేనంటే చాలా ప్రేమ ఉంది, నా గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నాడో అని మనసులో అనుకుని ఇష్టంగా ఆదిలో కలిసిపోయింది. చాలాసేపటి తర్వాత ఇద్దరు రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటకు వస్తారు. వచ్చేసరికి దక్ష, జై ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. తనని పైనే ఉండమంటే అస్సలు వినలేదు. అందుకని ఎత్తుకొని మరీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు.
ఎందుకో శ్రేష్ఠ చాలా సంతోషంగా కనిపిస్తుంది. ఆది తన గురించి అలా చెప్తుంటే హ్యాపీగా ఉంది. నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నాడా అని తెగ మురుసుకుపోతుంది. ఆ సంతోషం మాత్రం మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో దక్ష కనిపెట్టేసింది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఏంటి అని కళ్ళతోనే సైగ చేసి అడుగుతుంది. ఏం లేదు అని కూడా సైగ చేసి హ్యాపీగా కనిపిస్తుంది. విషయం తెలియకపోయినా పర్వాలేదు, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే చాలు కదా అనుకుంటుంది దక్ష. ఇక ఆఫీస్కి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతూ ఉంటారు. శ్రేష్ఠ వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి తను మెడ చుట్టూ చేతులు వేసి థ్యాంక్ యూ అంటుంది. మీ ఆయన నిన్ను సంతోషంగా ఉంచితే నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? మేమిద్దరం కలిసి ఉండాలని చాలా ప్రయత్నాలు చేశావు కదా, దానికి. నిజంగా మీ మరిది చాలా మంచివాడక్క, నా గురించి చాలా ఆలోచిస్తున్నారు. నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి శ్రేష్ఠ, ఆదిని విసిగించకు. అక్క, నేనేం విసిగించడం లేదు. ఇప్పుడు కూడా చూడు, మీ మరిదిని వెనకేసుకొస్తున్నావక్క అంటూ బొంగమూతి పెట్టి అలుగుతుంది. మా చిట్టి చెల్లికి వచ్చిన ఈ కోపం తగ్గడానికి నేను ముద్దు పెడితే సరిపోతుందా, లేకపోతే మా మరిదిగారు వచ్చి పెట్టాలా అని అల్లరిగా అడుగుతుంది దక్ష. పో అక్క అని సిగ్గుతో దక్ష భుజం మీద పడుకుంటుంది. శ్రేష్ఠ, ఏం చేస్తున్నావు? శ్రేష్ఠ ఉలికిపడి, ఏం లేదు బావా, అక్కకి థ్యాంక్స్ చెప్తున్నాను. దూరంగా నిలబడి చెప్పచ్చు, పక్కన నిలబడి చెప్పచ్చు, చెయ్యి పట్టుకొని చెప్పచ్చు, నువ్వేంటి దాని మీద పడుకొని చెప్తున్నావు? ఇప్పటికే మెట్లెక్కలేక దిగలేక అల్లాడిపోతుంది. ఇంకా నువ్వు మీద పడుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది, పక్కకు జరుగు అంటూ జై శ్రేష్ఠని పక్క కూర్చోపెడతాడు. జై అలా చేయగానే శ్రేష్ఠ ఆది ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా ఆశ్చర్యపడతారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ అనురాగానే చూసుకొని శ్రేష్ఠ భలే సంబరపడుతుంది. ఏంటండి మీరు మరీను, శ్రేష్ఠ నా భుజం మీద పడుకున్నంత మాత్రాన మరీ కష్టపడిపోతానా ఏంటి? మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు అని ముద్దుగా మొగుణ్ణి విసుకుంటుంది దక్ష. నన్ను ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, తను మీ చెల్లి కావచ్చు. పక్కన కూర్చొని మాట్లాడమని తను అలా మీద పడితే నేను ఒప్పుకోను అని కొంచెం గట్టిగానే మరదలకి చెప్తాడు జై. అలాగే బావగారు, అలాగే. మా అక్క మీద చేయి కూడా వేయను, ఇప్పుడు హ్యాపీనా అని జైతో చెప్పి, అక్క, బావ కూడా నీ మీద చేయి వేయట్లేదా, నువ్వు కందిపోతావని దక్ష చెవిలో అడుగుతుంది శ్రేష్ఠ. ఏయ్ అల్లరి పిల్ల, ఆగు. అప్పటికి శ్రేష్ఠ చాలా దూరం జరిగింది, కొట్టడానికి కూడా వీల్లేదు నిన్ను అంటూ చిరుకోపంతో శ్రేష్ఠ వైపు చూస్తుంది. ఆది శ్రేష్ఠ నవ్వుకుంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. చూసావా, మా అక్క అంటే మా బావగారికి ఎంత ప్రేమ ఉందో. మొదటి నుంచి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా ఎక్కువ. అన్నయ్య చాలా సీరియస్గా ఉంటాడు, కానీ వదిన్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటాడు. అందరూ నీలా ఉంటారా ఏంటి అని ఆట పట్టిస్తూ అడుగుతుంది శ్రేష్ఠ. అంటే ఏంటి, నాకు నీ మీద ప్రేమ లేదా? మా బావగారికి అక్క మీద ఉన్నంత ప్రేమ నీకు నా మీద లేదులే. హలో మేడం, అందరికీ ప్రేమ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో చూపిస్తారు, అంతే తేడా. నేను చూపించే ప్రేమ అర్థం చేసుకోవడం చేత కాదు అని చెప్పు అని కౌంటర్ వేస్తాడు ఆది. ఆదికి నేనంటే ఎంత ప్రేమో నాకు తెలుసు అంటూ నవ్వుతూ కారెక్కుతుంది. పర్వాలేదు, ఈ మధ్య ఇలాంటివి పెద్ద పెద్ద విషయాలు కూడా నీకు అర్థమవుతున్నాయి అంటూ కారు స్టార్ట్ చేస్తాడు. అలా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. హాయ్ రోహిత్, తను నా ఫ్రెండ్ అక్షయ అంటూ సీమ అక్షయ్ని పరిచయం చేస్తుంది. హలో అక్షయ్ గారు. హలో రోహిత్ గారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు కొంచెం పనుంది, తర్వాత కలుస్తాను అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతాడు రోహిత్. ఇంకేంటి కబుర్లు అని అక్షయ సీమ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ప్రేమించే వారిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నావు, కంగ్రాచ్యులేషన్స్ అంటుంది అక్షయ. రోహిత్ చాలా మంచివాడు, నన్ను మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. చాలా సంవత్సరాల క్రితం పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. ఆ తర్వాత మా డాడీకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో వెళ్ళిపోయాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవడం హ్యాపీగా ఉంది అని సంతోషంగా చెప్తుంది అక్షయ. నువ్వు వేరే ఊరు వెళ్ళిపోయినా కానీ ఇద్దరం ఫోన్లో టచ్లోనే ఉన్నాం కదా, కానీ పర్సనల్గా కలవడం మాత్రం చాలా రోజుల తర్వాత జరిగింది. ఇక వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి జరిగినవి మొత్తం చెప్పుకుంటూ ఉంటారు. ఈ అక్షయ క్యారెక్టర్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. చెప్పక్షయ, ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత మనం కలిసాం. నీకేంటి, హ్యాపీగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని
లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. నేను మాత్రం ఒక మంచి డాక్టర్‌గా సెటిల్ అయ్యాను. అవును మేడం. మీ గురించి పేపర్‌లో చూశాను. ఎలాంటి క్రిటికల్ కేసునైనా బాగా హ్యాండిల్ చేస్తున్నావు కదా! కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సీమ. మరి పెళ్ళెప్పుడు డాక్టర్ గారు? అని అడుగుతుంది సీమ. ఏమో జ్ఞాపకాలు ఏవో గుర్తొస్తున్నాయి. ఎంతో ఆశపడింది. ఒక మంచి జీవితం కోసం. కానీ తనొకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు. అందుకే ఇలా ఒంటరిగా ఉండిపోయింది. అక్షయ, నిన్నే అడుగుతున్నాను. నువ్విక్కడే ఉన్నావు కానీ నీ ఆలోచనలు ఇంకెక్కడో ఉన్నాయి అని నవ్వుతుంది సీమ. అవును, నా ఆలోచనలు ఇంకెక్కడో ఉన్నాయి. అవి ఎవరికీ అందట్లేదు. ఒక్కొక్కసారి నాకు కూడా అందట్లేదు అని చాలా విరక్తిగా మాట్లాడుతుంది అక్షయ. నువ్వేంటి 25 ఏళ్లకి 60 ఏళ్ల ముసలమ్మలాగా వేదాంతం మాట్లాడుతున్నా? జీవితం చాలా నేర్పించింది. డాక్టర్‌ని మాత్రమే అయ్యాను. మిగిలినవన్నీ పోగొట్టుకున్నాను. ఏమంటున్నావు అక్షయ? సీమ, మనం చాలా రోజుల తర్వాత కలిసాం. ఇప్పుడు సరదాగా మాట్లాడుకుందాం. నా పర్సనల్ విషయాలన్నీ తర్వాత చెప్తాను అంటూ కళ్ళు తుడుచుకుంటుంది అక్షయ. సరేలే నీ ఇష్టం. ఇక బాధపడకు అంటూ టాపిక్ డైవర్ట్ చేసి వేరే మిగిలిన సంగతులన్నీ ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకొని లైట్‌గా ఏదో తిన్న తర్వాత అక్షయ్‌ని గెస్ట్ రూమ్‌కి పంపిస్తుంది సీమ. అక్షయ్ డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద పడుకొని తల మీద చేయి పెట్టుకొని మంచి డాక్టర్‌ని, హస్తవాసి గల మంచి డాక్టర్ అనే పేరుంది. ఏదైనా కేస్ టేకప్ చేశానంటే సక్సెస్ అవ్వాల్సిందే. ఎక్కడికైనా వెళ్తే గుర్తుపట్టి గౌరవించే జనం నా కోసం పెద్ద పెద్ద వీఐపీలు కూడా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మరీ వస్తారు. నేనే ట్రీట్మెంట్ ఇవ్వాలని పట్టుపడతారు. అంత మంచి పేరుంది. ఆస్తి, హోదా, అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు నా మనసులో ఏదో బాధుంది అనుకుంటుంది. ఆ బాధకి కారణం నువ్వేనా? ప్రొఫెషనల్ లైఫ్ కోసం నిన్ను దూరం చేసుకున్నాను అంటూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. తాతగారు చాలా సంతోషంగా ఉన్నారు. దక్షకి కొన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది. మనవడి కోసం ఏదో కొనాలని తాపత్రయపడుతున్నారు. కానీ అనుకోకుండా తన ఫ్రెండ్ నీలకంఠ ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండు శ్రీనివాసరావు. అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముట్టడానికి అని సిద్ధంగా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి జీవితంలో ఏం జరగబోతుంది అని టెన్షన్గా అడుగుతాడు శ్రీనివాసరావు. ఎవరి జీవితంలో అనేది నాకు కూడా తెలియదు. కానీ నీ మీదకి సమస్యల సుడిగుండాలు రాబోతున్నాయి. నేను అమ్మవారికి పూజ చేస్తున్నాను. సమస్యల తీవ్రత కొంచెం తగ్గుతుంది తప్ప పూర్తిగా తీరదు. ఎవరి జీవితంలో జరుగుతుందో చెప్పండి, కొంచెం జాగ్రత్తగా ఉంటాను. నువ్వేం చేసినా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సిన నష్టాన్ని ఆపలేవు. విధిని ఎదిరించే వాళ్ళు ఇంకా పుట్టలేదు. ఆ మాట వినగానే తాతగారు ఊపిరాగినంత పనవుతుంది. నువ్వు ఫోన్ చేసి చెప్పకపోయినా బాగుండేది. ప్రశాంతంగా ఉండేవాణ్ణి. అనవసరంగా చెప్పవు నీలకంఠ అంటారు తాతగారు. అందరికీ చెప్పను. నువ్వు నా ప్రాణ స్నేహితుడు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఏం జరుగుతుందో తెలియదు కదా. ఒకసారి మీతో మాట్లాడినట్టు కూడా ఉంటుందని ఫోన్ చేశాను. అంటే ఏంటి? నేను చచ్చిపోతానా? చెప్పాను కదా, ఏం జరుగుతుందో తెలీదు. ఎవరి జీవితంలో ఏమవుతుందో కూడా నేను చెప్పలేను. మీ కుటుంబ సమస్యల్లో పడబోతుంది అనేది మాత్రమే చెప్పగలను. అది నీ మనవళ్ళు కావచ్చు, మనవరాలు కావచ్చు, లేదా నీ కూతురు కావచ్చు, లేదా మీ ఇంటికొచ్చిన అల్లుళ్ళు కావచ్చు. అందులో ఎవరు అనేది నాకు తెలీదు. నీలకంఠ, నాకు ఒక సాయం చేస్తావా? ఏంటో అడుగు. ఎవరికి ఏ సమస్య రాకూడదు. ఏదైనా సమస్య వస్తే అది నా మీదకే వచ్చేలాగా చూడు. నేను ముసలివాణ్ణి అయిపోయాను. చచ్చిపోయిన ప్రాబ్లం లేదు. పరమేశ్వరా అనుకుంటాడు నీలకంఠ. కానీ వాళ్ళందరూ ఇప్పుడే జీవితాన్ని మొదలుపెట్టారు. వారం రోజుల క్రితం అందరూ ఇక్కడికొచ్చారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. నా ఇల్లు కలకలలాడుతూ ఉంది. నీలకంఠ నిశ్శబ్దంగా ఉంటాడు. ఒకవేళ అది మృత్యువైతే నా మీదకి వచ్చేలాగా చెయ్యి. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే నాకే వచ్చేలాగా చూడు. నేను చనిపోయిన వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు కదా అని తాతగారు ఏడుస్తూ చెప్తారు. చూడు శ్రీనివాసరావు, అసలు ఇలాంటి విషయాలు ఎవరికీ చెప్పకూడదు. నా ప్రాణ స్నేహితుడివి కాబట్టి నీకు చెప్పాల్సి వచ్చింది. అంతకు ముందు కూడా అడిగావు కాబట్టి చెప్పాను. అమ్మవారి మీద భారం వేసి ప్రశాంతంగా ఉండు. ఏం జరిగినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. నేను కూడా ఇక్కడ కుంకుమార్చన చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు నీలకంఠ.
భగవంతుడా! ఎవరికి ఏమీ కాకూడదు. అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళని కొన్నాళ్ళు అలాగే నేను చూసే భాగ్యం కూడా నాకు లేదా? ఇక వెంటనే బయలుదేరి శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయమని, మా ఇంటి నుంచి ఎవరూ రారు. అందరి పేర్లు చెప్పి మీరే చేయమని డబ్బులిచ్చొస్తాడు శ్రీనివాసరావు. అలాగే అమ్మవారికి కుంకుమ పూజలు, ఇంకొక గుడిలో అందరి పేరు మీద ఆయుష్ హోమం చేయమని చెప్పి కాస్త విశ్రాంతి తీసుకుంటాడు. చూద్దాం రాబోయే గండాలని ఈ పూజలు ఎంతవరకు ఆపుతాయో. ఇక తాతగారు హాల్లో కూర్చుంటారు. అప్పుడు ఆఫీస్ నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు. ఎవరిని చూసినా ఆయనకి భయం వేస్తుంది. ఎవరికి ఏం జరిగినని తట్టుకునే పరిస్థితుల్లో లేను. స్వామి, అంత చిన్న పిల్లలు, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోకు. నేనున్నాను కదా, ఏ సమస్య ఉన్నా నాకే ఇవ్వు అంటూ హాల్లో అలాగే సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని బాధపడుతూ ఉంటారు. ఏంటి తాతయ్య అలా ఉన్నారు అని అడుగుతాడు రాగి. ఏం లేదురా, తొందరగా నీ పెళ్లి చూడాలని ఉంది అంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి తొందరపడుతున్నారు తాతగారు. ఇప్పుడు శ్రేష్ఠ రూమ్లో నుంచి బయటకొచ్చి తాతగారు స్నాక్స్ తింటారా అని అడుగుతుంది. కొంపతీసి ప్రాబ్లం ఈ అమ్మాయి కాదు కదా అని అనుమానం వస్తుంది తాతయ్యకి. తాతగారు ఏమైనా తింటారా అని అడుగుతున్నాను. మీరేంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఏదుంటే అది పెట్టమ్మా అంటారు. నిజానికి తాతగారికి ఏమీ తినాలని లేదు. కానీ గుండెను నిబ్బరం చేసుకొని తిని ధైర్యంగా ఉంటేనే ఎలాంటి ప్రాబ్లమ్స్ దరిచేయవు అని స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. తాతగారు తింటూ అందరినీ గమనిస్తూ ఉంటారు. ఎందుకో ఎవరిని చూసినా కంగారు పడుతున్నారు. ఎవరికి ఏమవుతుందోనని భయపడుతున్నారు. అందుకే కదా ముందు జరిగేది తెలుసుకోకూడదు అంటారు. అక్షయ, ఇకలే, ఎంతసేపు పడుకుంటావు? లంచ్ టైం దాటిపోయి డిన్నర్ టైం కూడా అయ్యింది, రా అని పిలుస్తుంది సీమ. ఏంటో అలా నిద్ర పట్టేసింది అని కళ్ళు తెరిచి చెప్తుంది అక్షయ. అక్షయ్, నువ్వు బాగానే ఉన్నావా? ఏంటో దిగులుగా కనిపిస్తున్నావు. ఏంటి, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, రోహిత్ ఉన్నాడు, తను సాల్వ్ చేస్తాడు. అవసరమైతే తప్పకుండా రోహిత్ గారి హెల్ప్ తీసుకుంటాను. ఏం తింటావు అని అడుగుతుంది సీమ. ఇప్పుడేం వద్దు, ఒకేసారి డిన్నర్ చేస్తాను అంటుంది. సరే, త్వరగా ఫ్రెష్ అయ్యి ఈలోపు నేను అన్నీ రెడీ చేపిస్తాను అని బయటకు వెళ్తుంది సీమ. ఆలోచనలన్నీ పక్కన పెట్టి లోపలికి వెళ్ళి షవర్ ఆన్ చేస్తుంది. చల్లటి నీళ్లు అలా పడగానే మనసు, శరీరం హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్షయ్కి. వచ్చి సింపుల్గా నైట్ డ్రెస్ వేసుకుని బయటకు వస్తుంది. ఏంటి అక్షయ్ గారు, తెగ నిద్రపోతున్నారు అని అడుగుతాడు రోహిత్. డ్యూటీ లేకపోతే అలాగే నిద్రపోతాను అని నవ్వుతుంది అక్షయ. అప్పుడే అక్షయ్కి ఏదో ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ డిస్ప్లే మీద కనిపించే ఫోటో చూసి ఆశ్చర్యపోతాడు రోహిత్. 1 మినిట్ అని చెప్పి పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది అక్షయ. ఏంటి రోహిత్ ఆలోచిస్తున్నావు? తన ఫోన్ వచ్చాక తన ఫోన్ తీసుకొని నీకు ఇస్తాను, చూసుకో అంటుంది సీమ నవ్వుతూ. అక్షయ్ ఫోన్ మాట్లాడి యువతలకు వస్తుంది. అక్షయ్ గారు, మీ పర్సనల్ మ్యాటర్ అనుకోకపోతే నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? సీమ హస్బెండ్ అంటే నాకు బ్రదర్ అవుతారు. మీరు అడిగితే ఎందుకు ఫీల్ అవుతాను? ఏంటో అడగండి అంటుంది. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు ఫోన్ వచ్చింది కదా, అప్పుడు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకేమవుతారు? వెంటనే అక్షయ సెల్ ఓపెన్ చేసి గ్యాలరీలో ఉన్న ఆ ఫొటోస్ ఓపెన్ చేసి రోహిత్కి చూపిస్తుంది. ఆ ఫోటో చూసి రోహిత్ ఇంకా సీమాకి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవవుతాయి. ఏంటి, ఆ ఫోటో వైపు అలా చూస్తున్నారు? ఇతను మీకు తెలుసా అని అడుగుతాడు రోహిత్. తెలుసు. ఎలా తెలుసు? ఎలా తెలిస్తే ఏంటి రోహిత్? ఆ శ్రీనివాసరావు గారి ఫ్యామిలీ మీద పగ తీర్చుకునే ఒక ఆయువు పట్టు మన చేతిలో ఉంది. ఈ ఫోటోని చూపిస్తే ఫ్యామిలీ పరువు బజార్లో పడుతుంది. అక్షయ మాత్రం వాళ్ళిద్దరూ మాట్లాడే మాటలు పట్టించుకోవట్లేదు. ఆ ఫోటోని ప్రత్యేకంగా చూస్తూ ఉంటుంది. ఇక పనిలో పనిగా ఆ ఫోటోని తన ఫోన్కి షేర్ చేసుకుంటాడు రోహిత్. అక్షయ్, ఏంటి అంత బాధపడుతున్నావు? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు అంత కావలసిన వాడా? అక్షయ్ ఏం చెప్పకుండా కన్నీళ్లు పెట్టుకుని ఆ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంది. వదిలేసీమా, తను చాలా బాధపడుతుంది. తను ఎంత బాధపడినా మనకి మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వాళ్ళ మీద మనం గెలిచే అవకాశం వచ్చింది. అవును, దీన్ని ఉపయోగించి వాళ్ళని ఎలా ఆడుకుంటానో చూడు. మీరంతా మళ్ళీ నా చేతికి చిక్కారా అని గట్టిగా నవ్వుకుంటాడు రోహిత్.
ఆ ఫోటోలో ఉన్నది ఎవరో చాలామంది గెస్ చేసి పెట్టేస్తారు. నేను మాత్రం తర్వాత చెప్తాను. ఓకే, గెస్ చేయండి. ఏంటి తాతయ్య, ఎందుకంత డల్‌గా ఉన్నారు? అని అడుగుతుంది శ్రేష్ఠ. ఏం లేదమ్మా, కొంచెం నీరసంగా ఉంటుంది. నిజంగా అంతేనా? లేకపోతే మళ్ళీ ఏదైనా కలొచ్చి ఆ రోజులాగా టెన్షన్ ఫీల్ అవుతున్నారా? అని అనుమానంగా అడుగుతుంది దక్ష. నిజంగా ఏమీ లేదమ్మా. తాతయ్య మీరైనా పెద్దమ్మతో మాట్లాడొచ్చు కదా అని అడుగుతుంది. వద్దు, వద్దమ్మా. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మీ అందరూ అంత సంతోషంగా ఉంటారు. ఆ రూమ్లోనే ఉంటుంది కదా, తనని వదిలేయండి. తనను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాఖీ, నువ్వు కూడా అమ్మతో మాట్లాడకపోతే ఎలాగా? కనీసం అప్పుడెప్పుడైనా మాట్లాడుతూ ఉండు. వద్దక్కా, తనని చూస్తే మా అమ్మ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాడు సీరియస్గా. తను మీకోసం ఇదంతా చేసింది. మా కోసం మనుషుల్ని చంపాల్సిన అవసరం లేదక్కా, ప్లీజ్. ఇంతటితో ఈ టాపిక్ వదిలేయ్ అంటాడు రాఖీ. ఆలోచించండి తాతయ్య, హత్య చేసిన వాళ్ళకి ఉరిశిక్ష పడుతుంది, కానీ ఇలా హత్య చేయించిన వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది కదా. కానీ ఆవిడ అంతకన్నా ఎక్కువగానే శిక్ష అనుభవించింది. దానికన్నా ఎక్కువగా మానసికంగా చచ్చిపోయింది. తాతయ్య డబ్బు కోసం ఏదో అలా చేయించింది, కానీ చేతి నిండా డబ్బుంది, అధికారం ఉంది. ఎంత ఖర్చు పెట్టినా మీరేమీ అనరు. కానీ తను ఏ రోజైనా సంతోషంగా ఉందా? జైతాప అందరూ అక్కడే ఉంటారు. దక్ష చెప్పే మాటలు శ్రద్ధగా వింటూ ఉన్నారు. పసుపు కుంకాలు దూరం చేసుకుంది. కనీసం ఒక పెళ్లికి, పేరంటానికి, ఒక నోముకి, వ్రతానికి దేనికి తను వెళ్ళింది లేదు. ఇక డబ్బు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని ఒక రకంగా విరక్తి వచ్చేసింది. తన భర్తతోనే తనకి డబ్బు మీద ఉన్న ఆశ కూడా చచ్చిపోయింది తాతయ్య. అంటే తను ఏ తప్పు చేయలేదని నువ్వు వాదిస్తున్నావా దక్ష అని అడుగుతారు తాతగారు. అవును వదినా. మా అమ్మ నాన్న ప్రాణాలు తీసిన వాళ్ళ గురించి నువ్వు ఇంతకు మంచిగా ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు లడ్డు. నిజమే లడ్డు, తను ప్రాణాలు తీసింది. కానీ ఆ నిజం ఎప్పుడు బయటపడుతుందో అని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా భయపడుతూనే ఉంది. మీ అందరినీ పెంచి పెద్ద చేసింది. అలాగే తన మనసులో భయం కూడా పెరిగింది. తనే ఆ రోజు చేసింది అని తెలిసిన రోజు మీ అందరినీ ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక ప్రతి క్షణం నలిగిపోయింది. ఆ నిజం మీకు తెలియకముందే తన ప్రాణాలు పోయినా బావుండు అని కొన్ని వేల సార్లు అనుకుంది. మీరు మా వాళ్ళని చంపారా అని మీరు చూసే చూపు తను భరించలేకపోయింది. అంతేకా తాతయ్య, మనందరికీ ఎందుకు కోపం వచ్చింది? ఆస్తి పంపకాలు జరగమని చెప్పినందుకే కదా. ఆ నాగభూషణం పెద్దమ్మని బెదిరించి డబ్బు తీసుకోవడం నేను చూశాను. అలా లక్షలు ఇస్తూ ఉంటే అందరూ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఆస్తిలో వాటాలు అడిగింది. అప్పుడైతే తన వాటా మాత్రం ఇవ్వచ్చు, లేకపోతే తన పిల్లల్ది వాడుకోవచ్చు. మిగతా వాళ్ళది ఎవరిది వాళ్ళకే ఉంటుంది అని కావాలనే ఆస్తి పంపకాలు జరపమని గొడవ పడింది. తాతగారితో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. అవును తాతయ్య, తన ఆస్తి మొత్తం వాడికి ఇచ్చేనా వాడి నోరు మూయించొచ్చు. కానీ పిల్లల ఆస్తి కదిలించకూడదనే ఉద్దేశంతోనే తను చెడ్డదానిలా కనిపిస్తూ కావాలని ఆస్తి పంపకాలు జరిగేలా రెచ్చగొట్టింది. ఇక చాలక్క, ఆస్తి పంపకాల గురించి తన గురించి అంత మంచిగా మాట్లాడుతున్నావు. నిన్ను తిట్టిన విషయం కూడా మర్చిపోయావు. చివరికి మీ అత్త మమ్మల్ని తన్ని చంపించింది అనేది కూడా మర్చిపోయి మా అమ్మని సపోర్ట్ చేస్తున్నావు కదా. రమ్య జీవితాన్ని నాశనం చేయాలని చూసింది తెలుసా అని రాఖీ మొదటిసారిగా దక్ష మీద అరుస్తాడు. రాఖీ తన పిల్లలు తాము ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి నిజం తెలియకూడదు. తెలిసిన తర్వాత వాళ్ళు నన్ను అసహించుకోకూడదు. వాళ్ళు నాతో ఎప్పుడు ప్రేమగానే ఉండాలి. వాళ్ళ కోపాన్ని నేను భరించలేను. అలా వాళ్ళకి కోపం రాకుండా ఉండాలి అంటే ఈ నిజం తెలియకూడదు. ఈ నిజం తెలియకుండా ఉండాలంటే నాగభూషణం అడిగినట్టు వాళ్ళ కొడుక్కి రమ్యనిచ్చి పెళ్లి చేయాలి. అదొక్కటే మార్గం. అందుకే తాతయ్య తన కూతురు గురించి కూడా ఆలోచించకుండా నా మేనల్లులకి తన గురించి నిజం తెలియకూడదనుకొని తన కూతురు జీవితాన్ని పణంగా పెట్టింది. మొదట్లో తప్పు చేస్తుండొచ్చు, కానీ తర్వాత తన ఆలోచన ఇదే తాతయ్య. చాలా బాధపడుతుంది. కనీసం మీరైనా వెళ్ళి మాట్లాడండి. నేను మాట్లాడితే మీ మనవడికి కోపం వస్తుందని ఆగాను. తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఆ నాగభూషణ నోరు మూసుకుంటాడని, తను చేసిన పాపాన్ని అలా కప్పి ఉండవచ్చు అని
తన కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. అంతేకాని ఇంకా ఇక్కడున్న ఎవరికీ కూడా ఎలాంటి హాని కలిగించలేదు. ఈ మాటలన్నీ లోపలున్న వర్ధినికి వినపడుతున్నాయి. మెల్లిగా తలుపులు తీసుకుని వాకిలి బయటికి నిలబడి జరిగేది చూస్తూ ఉంటుంది. ఆలోచించండి. ఇక్కడున్న అందరూ ఆలోచించండి. తను ఏదో డబ్బు మీద వ్యామోహంతో పొరపాటు చేసిన మాట నిజమే. కానీ ఆ తర్వాత తన సంతోషంగా ఎక్కడుంది? మీరు పెద్దవాళ్ళైన తర్వాత ఆ నిజం మీకెక్కడ తెలిసిపోతుందోనని ప్రతిక్షణం నరకం చూసింది అంటూ దక్ష వర్ధినిని సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. తను అనుభవించిన బాధ చిన్నదేమీ కాదు తాతయ్య. మీ ఆస్తి ఎక్కడికి పోకూడదని తన ఆస్తి మాత్రమే శత్రువుల చేతికి వెళ్ళాలనుకుని ఆస్తి పంపకాలు చేయించింది. సారీ వదినా, నువ్వెంత చెప్పినా కానీ నేను మాత్రం అత్తయ్య విషయంలో కన్విన్స్ అవ్వలేను అంటాడు ఆది. అవునక్క, నువ్వు అనవసరంగా తన వైపు మాట్లాడి ఇదంతా చేస్తున్నావు. వదిలే, అందరూ హ్యాపీగా ఉన్నారు. మధ్యలో ఈ విషయాలు మాట్లాడడం అవసరమా అని విసుక్కుంటాడు రాకి. నాది కూడా అదే మాట వదినా. అందరూ స్కూల్కి అమ్మా నాన్నతో కలిసి వెళ్తుంటే, పేరెంట్స్ డే మీటింగ్కి అమ్మా నాన్న కాకుండా ఒంటరిగా వెళ్తుంటే, సినిమాలకి షికార్కి షాపింగ్కి అమ్మా నాన్నతో కలిసి మేము వెళ్ళలేకపోయాం. చివరికి మాకు ప్రేమగా గోరుముద్దలు తినిపించడానికి కూడా వాళ్ళు లేరు. మాకు తల్లిదండ్రుల ప్రేమని దూరం చేసిన వాళ్ళకి క్షమించేంత గొప్ప మనసు నాకైతే లేదు అని చెప్పి లడ్డు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తాతయ్య వాళ్ళు చిన్నవాళ్ళు, ఆవేశంలో ఉన్నారు. మీరైనా అర్థం చేసుకోండి. వదిలే దక్ష, ఈ విషయాన్ని అందరం అంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. దీని గురించి ఎవరూ మాట్లాడకండి అంటారు తాతగారు. ఒకసారి తన గురించి కూడా ఆలోచించాలి కదా. మనమందరం కలిసి తనని సోషల్ బాయ్కాట్ చేసి ఒక రూమ్లో ఉంచి ఇలా తనని హింసించడం కరెక్ట్ కాదు కదా అంటుంది దక్ష. ఏది కరెక్టో నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ కీప్ క్వైట్ అని గర్జిస్తూ ఒక వాయిస్ వినిపిస్తుంది. అందరూ అటువైపుకు తిరుగుతారు. జై ఇంట్లోకి వచ్చాడు అని ఇప్పుడు దక్ష మాట్లాడిందంతా విన్నాడని అర్థమవుతుంది. ఏంటి ఇక్కడ మీటింగ్? నువ్వేమైనా పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకుంటున్నావా అని సీరియస్ అవుతాడు. అది కాదు శ్రీవారు. షటప్ దక్ష. దక్షతో పాటు అందరూ సైలెంట్ అవుతారు. ఈ మాటలు చెప్పి కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నందుకు వాళ్ళు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. అది నేనైతే ఇప్పటికి ఏం చేసేవాడినో తెలుసా అంటూ చాలా కోపంగా వేలు చూపించి మాట్లాడతాడు జై. చాలా అంటే చాలా రోజుల తర్వాత జైని అలా చూస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. నోరు మూసుకొని రూమ్లోకి వెళ్ళు. ఇక ఈ విషయం గురించి ఇంతటితో వదిలేస్తే బెటర్. ఎవరు దీని గురించి మాట్లాడడానికి వీల్లేదు. దక్ష, ముందుగా ముఖ్యంగా నువ్వు ఇలాంటి పనికిమాలిన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మళ్ళీ నా కోపానికి గురి కావాల్సి వస్తుంది. అండర్స్టాండ్ అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు జై. జై కోపాన్ని చూసి నిజంగానే భయపడుతుంది దక్ష. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.